హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పట్లాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఊరగాయ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, దోశ, ఇడ్లీలోకి కాంబినేషన్గా సూపర్ అన్నమాట. అయితే ఈ పచ్చడి 3 నెలలు నిలవ ఉంటుందండి. ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కాయలతో పట్టే పచ్చడండి. ఏంటి బుజ్జమ్మ ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నారా? చెప్పేస్తున్నానండి. మనకు ఏ కాలంలో అయినా దొరికే దొండకాయలతో ఊరగాయ పచ్చడి అనమాట. ఇప్పుడు అది పట్టి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. అసలు చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. ఇగోండి, దొండకాయల కేజీ తీసుకున్నాను. ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అయితే పండు దొండకాయ అయితే పనికిరాదండి, బాగా పచ్చిగా ఉండాలి. ఇగో ఈ విధంగా పచ్చిగా ఉండాలన్నమాట. ఈ దొండకాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిసేపు వడబొట్లో పెట్టి నీళ్ళన్నీ ఒడిసేటట్టు ఆరబెట్టుకోండి. ఇదిగోండి, కడిగిన తర్వాత శుభ్రంగా ఈ విధంగా ఆరిపోవాలి. వీటిని మనం చూడండి ఇట్లా నిలువుగా కట్ చేసుకొని ఇట్లా మధ్యకి మరలా కట్ చేసి ఈ సైజు ముక్కలు మనం రెడీ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి మీరు కొంచెం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసేయండి. కొంచెం ఈ సైజు ముక్క ఉంటేనే పచ్చడికి బాగుంటుంది అన్నమాట. పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది. ఇదిగోండి, దొండకాయ ముక్కలు ఫ్యాన్ గాలికి నేను 2 గంటలు ఆరబెట్టాను. శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయినాయి అన్నమాట. ఈ విధంగా ఆరాలి. కొంచెం తడి ఉందనుకోమ్మా పచ్చడి పాడైపోతుంది. అందుకని చెప్పి తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఈ పచ్చడికి మనకి చింతపండు గుజ్జు కావాలి. చింతపండు వచ్చేసరికి కేజీ దొండకాయలకి నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని శుభ్రంగా కడిగి కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి మనం గుజ్జు పిండుకోవాలన్నమాట. ఆ గుజ్జు తీసుకొని కొంచెం పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఆ గుజ్జుని మనం రెడీ చేసుకుందాం. ఇదిగోండి, తరిగి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు. ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వచ్చేసరికి గిద్ద ఉప్పు, అదేవిధంగా గిద్ద కారం తీసుకోవాలి. 2 స్పూన్లు ఆవు పిండి. ఈ ఆవాలండి బాగా ఎండనిచ్చి పొడి చేసుకున్న పిండి అన్నమాట. అలాగే మెంతి పిండి 1 స్పూన్ తీసుకోండి. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఇవి పై పొట్టు తీసిన రెబ్బలు, ఇవి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. మెంతిపిండి 1 స్పూనే తీసుకోండి అమ్మా. మెంతిపిండి ఎక్కువైతే పచ్చడి చేదుగా ఉంటుందన్నమాట. అలాగే మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు, దీన్ని కూడా వేసి కలుపుకుందాం. ఇలా చిక్కగా రావాలన్నమాట గుజ్జు. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత తాలింపు పట్టుకుందాం. గిద్ద అంటే ఎట్లా ఉంటుందమ్మా అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఈ సైజు గ్లాస్ తీసుకోండి. దీన్ని నిండుగా వేసుకుంటే గిద్ద అన్నమాట.
వెనకట్లో గిద్దలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఆ గిద్దలు అందుబాటులో ఉండలేదు, అందుకని గ్లాస్ పెట్టుకున్నాను అన్నమాట. కొలతకి ఇటువంటి గ్లాస్ ఒకటి తీసి పెట్టుకోండి. గిద్ద కారం, గిద్ద ఉప్పు. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని పావు కేజీ శనగ నూనె తీసుకున్నాను. ఈ నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని తాలింపు కట్టుకుందాం. ఇదిగోండి, 1 స్పూను లావు ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ. వీటిని దోరగా వేగనిచ్చి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడి ముక్కల్లో కలుపుకుందాం. ఇదిగోండి, తాలింపు అంతా ఆరింది. ఇప్పుడు ఈ పచ్చట్లో కలుపుకుందాం. ఈ పచ్చడి 3వ రోజు తర్వాత అయితే భలే రుచిగా ఉంటుందమ్మా. ఈ ముక్క బాగా ఊరి మామిడికాయ ముక్కలాగా కరకరలాడతా భలే ఉంటుంది. ఈ నూనె కూడా బాగా పైకి తేలుద్ది అన్నమాట. ఈ కొలతలు కరెక్ట్ కొలతలమ్మా. ఇదే విధంగా పట్టుకోండి మీరు ఎప్పుడైనా కానీ పచ్చడి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి, మీకేం తేడా రాదనమాట. కొంతమంది వచ్చేసరికి చింతపండు లేకుండా నిమ్మరసంతో కూడా పట్టుకుంటారు, కానీ చింతపండుతో పట్టే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ పచ్చడి ఊరిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుందన్నమాట. ఈ పచ్చడిని మనం వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాము. అయితే ఈ దొండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలాగా కరకరలాడతా అసలు చాలా బాగుంటుందండి పచ్చడి. పెట్టిన మరుసటి రోజు నుంచైనా తినేయచ్చు, లేదు 3వ రోజు నుంచైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోండి, దొండకాయ నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించాను కదా. ఇదే విధంగా ట్రై చేసి మీరు కూడా పట్టుకోండి. అయితే ఒక మాట, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? రేపు మరలా మీకు యూజ్ అయ్యే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.